ఈరోజు నుంచి మనం సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మన పుట్టిన తేదీని అనుసరించి మన యొక్క ఆలోచన విధానం, వ్యక్తిత్వం, ఒక సమస్య వస్తే సంబంధించే తీరు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సంఖ్యాశాస్త్ర రీత్యా మన పుట్టిన తేదీ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మన యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, ఒక సమస్య వస్తే మనం ఏ విధంగా స్పందిస్తుంటాము అన్న అంశాలు, దాంతోపాటుగా ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా రాణించగలుగుతారు అన్న అంశాన్ని, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తే అవకాశం ఉంది, ఒక స్నేహితుడిగా వీరు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి స్నేహితులు వీరికి ఉంటారు అన్న అంశాన్ని, అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు తదితర అంశాలన్నీ కూడా ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఏ సంవత్సరమైనా ఏ నెలైనా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖుల జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏక సంఖ్య చేస్తే 1 రావాలన్నమాట. కాబట్టి ఉదాహరణకు 10 అనుకోండి, 1 + 0 కలిపినప్పుడు 1 వస్తుంది. 19 అంటే 1 + 9 కూడినప్పుడు 10 వస్తుంది. 10ని మళ్ళీ కూడితే 1 + 0 కలిపితే 1 వస్తుంది. 28 అనుకోండి, 2 + 8 కూడినప్పుడు మళ్ళీ 10 వస్తుంది. ఆ 10ని మళ్ళీ 1 + 0 కూడినప్పుడు 1 వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఏక సంఖ్య చేసినప్పుడు 1 రావాలి. కాబట్టి జనవరి నెల కావచ్చు, ఫిబ్రవరి నెల కావచ్చు, మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, ఏ సంవత్సరమైనా కూడా కావచ్చు. ప్రధానంగా 1వ సంఖ్యకు సంఖ్యాశాస్త్ర రీత్యా సూర్యగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. సూర్యుడు ఎవరికైతే జాతకంలో ఆధిపత్యం వహిస్తాడో, ఎవరికైతే మంచి స్థానంలో ఉంటారో వారి జీవితంలో అనుకున్నవన్నీ కూడా ఇట్టే సాధించగలుగుతారని చెప్పవచ్చు. ఇక సంఖ్యాశాస్త్ర రీత్యా మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా సూర్యగ్రహ ప్రభావము ఈ తేదీల్లో జన్మించిన వారి మీద కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా మంచి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. అంటే ఒక రాజులా ప్రవర్తించే లక్షణాలు అధికంగా ఉంటాయి. సంపాదన అదే విధంగా ఉంటుంది, ఖర్చు పెట్టడము అదే విధంగా ఉంటుంది, దాన ధర్మాలు చేయడం కూడా అధికంగా ఉంటుంది. ఏదైతే వీరికి మనసుకు నచ్చి చేయాలి అని చెప్పి అనుకుంటారో 1వ తారీఖున జన్మించిన వారు ఎట్టి పరిస్థితులైనా సరే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అడ్డదారిలో ప్రయాణం చేయడం, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేస్తే సరిపోతుంది కదా, ఏదో ఒక విధంగా స్థిరాస్తులు కూడగట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి వీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. ఒక రాజులా బతికే ప్రయత్నమే చేస్తారు. ఒక బీదవారుగా 1వ తారీఖున జన్మించిన వారు ఉండొచ్చు, ఒక రిక్షా దొక్క వ్యక్తి జీవించవచ్చు, ఒక చిన్న నాయకుడిగా ఉండవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే అడ్డదారిలో సంపాదించడం, ఎదుటి వ్యక్తుల దగ్గర చేతులు కట్టుకొని నిలుచుకోవడం, వారికి అడిగమడిగి ఉండడం ఏమాత్రం కూడా చేయరని చెప్పవచ్చు. ఒక్కసారి వీరికి కోపం అంటూ వస్తే వీరు నిగ్రహించుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీరు భయపడరు, వారితో గొడవలకు దిగుతారు. అలా అని చెప్పి తరచుగా అంటే చీటికి మాటికి కొంతమంది వ్యక్తులు మనం సమాజంలో పరిశీలన చేస్తే ప్రతి దానికి కూడా నిద్ర లేచి బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా కనీసం ఒక 5-6 మందితో కొంతమంది వ్యక్తులు అనవసరంగా గొడవలు పడుతుంటారు. అటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎవరి జోలికి వీరు వెళ్ళరు. ఎవరైనా తమ జోలికి వస్తే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వారు ఏమాత్రం కూడా సహించలేరు. కానీ ఇందాక చెప్పినట్టుగా రాజు లక్షణాలు అన్నాం కదా, వీరికి అవి ఆ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులు ఏదైనా కష్టంలో ఉన్నాము, ఇబ్బందిలో ఉన్నామని చెప్తే వెంటనే కరిగిపోతుంటారు. వెంటనే ఆలోచన లేకుండా వారికి సలహాలు, సూచనలు, సహాయం చేయడం అధికంగా చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో కొంతవరకు వీరు ఇబ్బందులు పాలవుతారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే తనకు మాలిన ధర్మం పనికిరాదనేసి ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్తుంది. అంటే నిన్నటి కార్యక్రమంలో మనం 1, 10, 19, 28వ తారీఖుల్లో జన్మించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ప్రధానంగా వారి శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, స్నేహితుల సంఖ్య, స్నేహితుల పాత్ర వీరి జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం అధికంగా ఉంది, ఎటువంటి వైద్యం వీరికి సరిపోతుంది తదితర అంశాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా శరీర నిర్మాణం గురించి ఒకసారి చూస్తే సూర్యుడు ఎవరికైతే బాగుంటారో అంటే 1వ తారీఖు జన్మించిన వారి మీద సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు వారి జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే దృఢమైనటువంటి శరీరం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఒకవేళ సూర్య ఆధిక్యత బాగలేకపోతే అంటే సూర్యుడు దోషకారిగా ఉంటే మాత్రం కొంతవరకు బక్కపల్చని శరీరం అంటాం కదా, చాలా సన్నగా ఉంటారని చెప్పవచ్చు. ఆకర్షణీయమైనటువంటి చురుకునేటువంటి చూపు కూడా వీరికి అధికంగా ఉంటుంది. కొంతమంది స్త్రీల విషయానికి వస్తే వయసు కన్నా కూడా వీరు కాస్త పెద్దగారిగా కనిపిస్తారని చెప్పవచ్చు. అంటే 25 ఏళ్ళ వయసు అమ్మాయి అనుకోండి, వాళ్ళ 30-35 సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి అమ్మాయిగా కనిపిస్తారని చెప్పవచ్చు. శ్రమతో కూడినటువంటి పనులు ఏవైనా సరే వీరందరూ కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అధికంగా చేయగలుగుతారు. అంటే ఫిజికల్ ఎఫర్ట్స్ అంటాం కదా, వాటిని కాస్త అధికంగా చేయగలుగుతారు. చక్కటి చిరునవ్వు వీరికి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పవచ్చు. వీరి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే ప్రధానంగా వీరి యొక్క జీవిత భాగస్వామి
అందంగా ఉండాలి, అందంగా 10 మందికి కనిపించాలి అని చెప్పి కోరుకుంటారు. స్త్రీలైతే భర్త, పురుషుడైతే భార్య ఈ విధంగా అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా ప్రధానంగా హుందాగా కూడా ప్రవర్తించాలి అని చెప్పి కోరుకుంటారని చెప్పవచ్చు. వీరు జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రేమను కూడా కలిగి ఉంటారు. చూడండి, గౌరవము ఇస్తారు, ప్రేమను కూడా అధికంగా కలిగి ఉంటారు. వీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో దానికి వీరి జీవిత భాగస్వామి వశపడిపోతారు. అంటే దాసోహం మనకు చెప్పదు, అమ్మో నాకింత మంచి భర్త లభించాడు, నేనెంత పుణ్యం చేసుకుందానో, లేకపోతే నాకెంత మంచి భార్య లభించింది, నేనే ఎంత అదృష్టవంతును అని చెప్పి 1వ తారీఖున జన్మించిన వారు ఎక్కువ కూడా ఆ విధంగా వారు ఆలోచిస్తున్నారు, ఆ విధంగా ఫీల్ అవుతుంటారని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా 19వ తారీఖున జన్మించిన వ్యక్తులు, అంటే జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19 ఈ విధంగా చూస్తే 19వ తారీఖున జన్మించిన వ్యక్తులకు కొంతవరకు ప్రేమ వివాహాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువ కూడా వీరు ప్రేమ వివాహాలు చేసుకుని జీవితంలో రాణించడం కూడా అధికంగా చూడవచ్చు. అదేవిధంగా కొద్దిగా ఈ 1వ తారీఖున జన్మించిన వారి యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది కొంతవరకు వక్ర మార్గంలోకి వెళ్లకుండా కొంతవరకు నిలుపు చేసుకుంటే మాత్రం వీరి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి జీవిత భాగస్వామి కూడా వీరికి అన్ని విధాలు కూడా తగిన వ్యక్తిగా ఉంటారని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే వీరి వైవాహిక జీవితంలో కొంతవరకు ఆధిపత్యం చెలాయించే స్వభావం 1వ తారీఖు వారికి స్వతహాగా వచ్చి ఉంటుంది. అది చెడుని నేను చెప్పలేను, కానీ కొంతవరకు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఈ ఒక్క విషయంలో జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక స్నేహం విషయానికి వస్తే ప్రధానంగా 1వ తారీఖున జన్మించిన వారు స్నేహం అన్న స్నేహితులన్నా కూడా ఉన్నతమైనటువంటి భావాలు ఆలోచనలు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా స్నేహితుడికి తను వెళ్ళి సహాయం చేయాలి, నా స్నేహితుడు కష్టంలో ఉన్నారు అని చెప్పంటే ఎంతో కొంత సహాయం ఏదో రూపంలో అందించే ప్రయత్నం కూడా వీరికి అధికంగా చేస్తుంటారు. అంటే స్నేహం అంటే ఏమిటి, స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉండాలి అని చెప్తే ఈ 1వ తారీఖున జన్మించిన వారిని మనం చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు, అంటే స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు. కానీ అక్కడ కూడా ఏంటంటే వారి గౌరవానికి భంగం కలనంత వరకు వీరు చక్కగా ఉంటారు. అదేవిధంగా ఏ నెలలో అయినా సరే 1, 2, 4, 7, 8 తారీఖుల్లో జన్మించిన వ్యక్తులతోటి వీరికి మంచి స్నేహం ఏర్పడుతుంది. అదేవిధంగా వారి నుంచి సహాయం కూడా ఇద్దరికి కూడా, అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటాం కదా, ఇది కూడా వీరికి కొంచెం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీరు వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా రాణించగలుగుతారు లేదా ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారనే విషయానికి వస్తే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను పెట్టుకుని త్రికరణ శుద్ధిగా మాత్రం శ్రమిస్తే వీరి జీవితంలో అనుకున్నది తప్పకుండా కూడా సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క గోల్ అంటున్నాం కదా, అది ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. నా చదువు ఏంటి, నేనున్న స్థాయి ఏంటి, ఏ రంగంలో నేను రాణించగలుగుతానని చెప్పి ఒక చక్కటి అవగాహనకి మొట్టమొదటిగా వచ్చి ఆ తర్వాత నేను ఈ స్థాయికి జీవితంలో ఎదగాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ప్రయత్నం మాత్రం చేస్తే మనం ఇందాక చెప్పుకున్న వీరికి కొంతవరకు ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టేటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తారో ఆ లక్ష్యాన్ని వీరు తప్పకుండా కూడా సాధించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా మంచి విజయాలు కూడా నమోదు చేస్తారు. సంఘంలో 10 మంది గుర్తించేటువంటి స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అది ఏ వృత్తి కావచ్చు, ఏ రంగం కావచ్చు. అదేవిధంగా జీవిత పోరాటంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రారంభంలో, అంటే వారు కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో కావచ్చు, వారి జీవితం ప్రారంభమైన కొత్తలో కావచ్చు, ఎప్పుడైనా సరే మొట్టమొదటి వరకు ఆ జీవితంతో వారు పోరాటం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. అంటే వృత్తిలో రాణించాలంటే పోరాడాలి, జీవిత భాగస్వామితో సఖ్యత కావాలంటే కొంతవరకు పోరాడాలి. అంటే పోరాటం అంటే ఇక్కడ గొడవపడ్డం అని కాదు, ఆ సంబంధ బాంధవ్యాలు నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యల మీద కూడా విజయం సాధిస్తారు. ఆ తర్వాత జీవితంలో ఎవరు ఊహించినటువంటి ఎత్తుకు వీరు ఖచ్చితంగా కూడా ఎదుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా విజయాల శాతం వీరికి అధికంగా ఉంటుంది. కానీ సమస్యలతోటి పోరాడిన తర్వాతే, అంటే వీరి లైఫ్లో కొంతవరకు పోరాటాలతోటి గడిపినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా కూడా వీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా మనసు పెట్టి ఏ కార్యక్రమమైనా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే విజయం సాధించే వరకు వీరు పోరాడతారు. లేకపోతే మాత్రం అటువైపు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయరు. సాధారణంగా చెప్పాలంటే జీవితంలో మధ్య వయసు అంటాం కదా, అది ప్రారంభమైనప్పటి నుంచి వీరికి విజయాల శాతం కూడా కాస్త అధికంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, సమాజం పట్ల గౌరవం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలని వీరు చక్కగా రాణించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే 1, 10, 19, 28 తారీఖులు జన్మించిన వారికి ప్రధానంగా కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు అధికంగా వస్తుంటాయి. కాబట్టి ఈ 2 విషయాల పట్ల తరచుగా వీరు వైద్యులను సంప్రదించి ఉండడం చాలా మంచిది. అదేవిధంగా దాదాపుగా ఒక 45 సంవత్సరాల వయసు దగ్గర కానీ లేదా దాన్ని దాటిన తర్వాత కానీ రక్తపోటు లాంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అంటే బీపీ లాంటి సమస్యలు అంటే అదొకటి.